Namaste, I'm Constitutional Advocate. Today I'm dealing with Criminal Rules of Practice Amendment 2024. In the year 2024, two amendments are there. First amendment is on 5th August 2024 and second amendment is on 16 August 2024. In the place of Rule 30, substituted a new rule with relating to non-bailable offence. Rule 30, Sub-Rule 1. The application for non-bailable cases must ordinarily be disposed of within a period of 3 to 7 days from the date of first hearing. Non-bailable cases lo first hearing, date of first hearing nundi 3 to 7 days lopu non-bailable case application ni dispose cheyali. If the application is not disposed of within such period, the presiding officer shall furnish reasons thereof in order itself. ఒకవేళ 3 to 5 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ హియరింగ్ లోపు నాన్ బెయిలబుల్ అప్లికేషన్ డిస్పోజ్ చేయకపోతే ఆర్డర్లోనే ఎందుకు డిస్పోజ్ చేయలేదు 3 to 7 days లోపు అనే రీజన్స్ని మెన్షన్ చేయాలన్నమాట. ద కాపీ ఆఫ్ ద ఆర్డర్ అండ్ రిప్లై టు ద బెయిల్ అప్లికేషన్ ఆర్ స్టేటస్ రిపోర్ట్ by the police or prosecution itself shall be furnished to the accused on the date of pronouncement of the order itself. ఒకవేళ బెయిల్ గ్రాంట్ చేయనట్లయితే ఎందుకు బెయిల్ గ్రాంట్ చేయలేదో ఆ రీజన్స్ మెన్షన్ చేస్తూ ఆ రిప్లై ఏమి ఇచ్చారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ పోలీస్ ఎవరైనా ఏమైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ కూడాను అక్యూజ్కి ఫర్నిష్ చేయాలి అలాంగ్ విత్ ద ఆర్డర్ ఆఫ్ ద బెయిల్. Sub-Rule 2, the presiding officer may, in an appropriate case, in its discretion, insist on the statement to be filed by the prosecution in charge of the case. In appropriate cases, lo presiding officer, public prosecutor ni insist cheyochu with regard to statements which are relevant to the charge. That is also discretion of the court. Third sub-rule, when an accused is released on bail during investigation, he shall be bound over to appear in the court after charge sheet is filed and summons served to him. ఒకవేళ అక్యూజ్ పర్సన్ ఇన్వెస్టిగేషన్ టైంలో బెయిల్లో ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిన తర్వాత అండ్ ఆల్సో సమన్స్ కూడా ఇష్యూ చేసిన తర్వాతనే అపేర్ అవ్వాలన్నమాట. అంటే మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంతలో అక్యూజ్ పర్సన్ అపేర్ అవ్వకర్లేదు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సమన్స్ కూడా ఇష్యూ చేసినప్పుడు మాత్రమే అపేర్ అవ్వాలన్నమాట. ఇట్ ఈస్ నాట్ నెసరీ టు బైండ్ హిమ్ టు అపియర్ ఆన్ ఎనీ ఎర్లియర్ డేట్ ఆర్ డేట్స్. అంటే కోర్టు సమన్స్ పంపించే వరకు ఛార్జ్ షీట్ ఫ్రేమ్ అయిన తర్వాత సమన్స్ పంపించినంత వరకు కూడాను అక్యూజ్ పర్సన్ కోర్టు ముందు అపియర్ అవ్వాల్సిన నెసెసిటీ ఏమీ లేదు. రూల్ 35A, సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ అండర్ సెక్షన్ 173, 207 and 208 of CRPC, corresponding provisions 193, 230 and 231 of Bharatiya Nagarik Suraksha Sanhita. Every accused shall be supplied with statements of witnesses recorded under 161 of CRPC and 164 of CRPC, corresponding provisions 180 and 183 of BNSS, and a list of documents, material objects and exhibits seized during the investigation and relied upon by the investigating officer in accordance with the provisions of 207 and 208 of CRPC, corresponding provisions is 230 and 231 of BNSS. అంటే సప్లై డాక్యుమెంట్స్ అన్ని కూడా సప్లై చేయాలన్నమాట. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఎప్పుడైతే అక్యూజ్ పర్సన్స్ కి సమన్స్ పంపిస్తుందో అప్పుడు అపేర్ అయ్యేటప్పుడు సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే షెల్ సప్లై ది స్టేట్మెంట్స్ ఆఫ్ విట్నెస్ 161 స్టేట్మెంట్స్, 164 స్టేట్మెంట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్, ఎగ్జిబిట్స్ సీజ్డ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ రిలేడ్ అపాన్ బై ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 207 అండ్ 208. అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏ డాక్యుమెంట్స్ ఆర్ ఏ ఎగ్జిబిట్స్ ఆర్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎనీ డాక్యుమెంట్స్ వేటి మీద అయితే అంటే 161 స్టేట్మెంట్స్, 164 స్టేట్మెంట్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్, ఇంకా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఎగ్జిబిట్స్ సీజ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, వీటన్నిటిలో దేని మీద అయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రిలై అవుతున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్యూజ్ పర్సన్ కి సబ్మిట్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్, ద లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీన్స్ 161 స్టేట్మెంట్స్ అండ్ 164 స్టేట్మెంట్స్, డాక్యుమెంట్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్, exhibits shall specify
స్టేట్మెంట్స్, డాక్యుమెంట్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎగ్జిబిట్స్ దట్ ఆర్ నాట్ రిలైడ్ అపాన్ బై ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అంటే దేని మీద రిలై అవ్వట్లేదో అది చెప్పాలి, దేని మీద రిలై అవుతున్నారో అది కూడా చెప్పాలన్నమాట. రూల్ 35A సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ అండర్ సెక్షన్స్ 173, 207, 208. అంటే ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే అక్యూజ్ పర్సన్స్ కి, అంటే అక్యూజ్ పర్సన్ సమన్స్ పంపించారు, కోర్టు సమన్స్ పంపించిన తర్వాత అపియర్ అయ్యేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్యూజ్ పర్సన్స్ కి సప్లై చేయడం జరుగుతుంది. అప్పుడు 161 స్టేట్మెంట్స్, 164 స్టేట్మెంట్స్ అండ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎగ్జిబిట్స్ సీజ్డ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్, మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వాలన్నమాట అండర్ రూల్ 35A ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం. నెక్స్ట్ రూల్ 35B, బాడీ స్కెచ్ టు అకంపెనీ medico-legal certificate, postmortem report and inquest report. Every medico-legal certificate, postmortem report shall contain a printed format of human body on its reverse and injuries if any shall be indicated on such sketch. Body sketch ఎలా ఉండాలంటే అకంపెనీడ్ బై ద ఓన్లీ బాడీ స్కెచ్ ఒకటే వేసి ఇవ్వడం కాకుండాను మెడికల్ లీగల్ సర్టిఫికేట్ ఉండాలి, పోస్ట్మార్టం రిపోర్ట్ ఉండాలి, ఇంక్వెస్ట్ రిపోర్ట్ కూడా ఉండాలన్నమాట బాడీ స్కెచ్ తో పాటు. మెడికల్ లీగల్ సర్టిఫికేట్, పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం ఉండాలి అంటే ప్రింటెడ్ ఫార్మాట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఆఫ్ ఇట్స్ రివర్స్ లో హ్యూమన్ బాడీ ఉండాలి. అండ్ ఇంజురీస్ ఇఫ్ ఎనీ షల్ ఇండికేట్ ఆన్సర్ స్కెచ్, ఆ స్కెచ్ లో ఒకవేళ బాడీ మీద ఏమైనా ఇంజురీస్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయాలన్నమాట. Explanation, printed format of human body shall contain both frontal and nearer view of human body as provided under annexed. అంటే ఫ్రంట్ నుండి ఒకటి తీయాలి యాంగిల్, ఒకటి నేరర్ వ్యూ ఆఫ్ ద హ్యూమన్ బాడీ కూడా తీయాలి అన్నమాట. నెక్స్ట్ రూల్ 35C, photographs and videographs of post-mortem in certain cases. అంటే కొన్ని కేసెస్ లో ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, వీడియోగ్రాఫ్స్ కూడా ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 46 ఆఫ్ CRPC, కరెస్పాండింగ్ ప్రొవిజన్ ఈస్ సెక్షన్ 43 ఆఫ్ BNSS ఆర్ సెక్షన్ 129 to 131 of CRPC, కరెస్పాండింగ్ ప్రొవిజన్ ఈస్ 148 to 150 of BNSS, ఆర్ డెత్ వైల్ ఇన్ పోలీస్ కస్టడీ, ద మెజిస్ట్రేట్ ఆర్ investigating officer as the case may be shall inform the hospital or doctor in charge in arrange for the photograph or videograph for conducting the post-mortem examination of the deceased. అంటే ఏ సిచ్యువేషన్ లో ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫ్ తీయాలి అంటే డెత్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 46 ఆఫ్ CRPC ఆర్ 43 ఆఫ్ BNSS ప్రకారం అయినప్పుడైనా, లేకపోతే అన్లాఫుల్ అసెంబ్లీ టైంలో ఎవరైనా డెత్ అయినట్లయినా, అంటే 129 to 131 ఆఫ్ CRPC, 148 to 150 ఆఫ్ BNSS, ఆర్ డెత్ వైల్ ఇన్ పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు డెత్ అయినా, అలాంటి సిచ్యువేషన్ లో మెజిస్ట్రేట్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యాజ్ ద కేస్ మే బి షల్ ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. మెజిస్ట్రేట్ అయినా ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా ఇన్ఫార్మ్ ద హాస్పిటల్ ఆర్ డాక్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ అరేంజ్ ఫర్ ఫోటో, ఆర్ డాక్టర్ ఇన్ చార్జ్ కైనా హాస్పిటల్ కైనా ఆర్ ఇన్ఛార్జ్ డాక్టర్ కే నన్ను ఇన్ఫార్మ్ చేయాలి. ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియోగ్రాఫ్ ఫర్ కండక్టింగ్ ద పోస్ట్మార్టం ఎక్స్మైండ్ ఆఫ్ ద డిసీజ్డ్. పోస్ట్మార్టం చేసేటప్పుడు వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ తీయాలి, వీడియో తీయాలి అని ఇన్ఫార్మ్ చేయాలి. ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద డిసీజ్ షల్ ఆల్సో బి అరేంజ్డ్ టు బి టేకెన్ ఇన్ ఆల్ కేసెస్. అంటే ఇక్కడ మనకి వీడియోగ్రాఫ్ ఎప్పుడు తీస్తారు అంటే పోలీస్ స్టేషన్ లో డెత్ అయ్యేటప్పుడు, లేకపోతే 148 to 150 ఆఫ్ BNSS ప్రకారం డెత్ అంటే అన్లాఫుల్ అసెంబ్లీ టైంలో డెత్ అయ్యేటప్పుడు, లేకపోతే డెత్ వైల్ ఇన్ పోలీస్ కస్టడీ అయ్యేటప్పుడు అయితే ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ కూడా తీయాలి, అంటే ఏంటి పోస్ట్మార్టం అయ్యేటప్పుడు. రిమైనింగ్ కేసెస్ అన్నిటిలో కూడా ఫోటోగ్రాఫ్ అనేది మ్యాండేటరీ. సబ్ రూల్ 2, such photograph and videograph shall be taken by arranging a police photographer or a nominated photographer of the state government, and where neither of the above are available, an independent or private photographer shall be engaged. Photographs and videographs ఎవరు తీస్తారు అంటే by arranging a police photographer arranging by police photographer అయినా, లేకపోతే నామినేటెడ్ ఫోటోగ్రాఫర్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ అయినా తీస్తారు, లేకపోతే వీళ్ళిద్దరు కూడా అవైలబిలిటీగా లేనట్లయితే వీళ్ళిద్దరు కూడా అవైలబిలిటీ 2 types ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ అవైలబిలిటీ లేనట్లయితే ఇండిపెండెంట్ ఆర్ ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ ని ఎంగేజ్ చేసుకోవాలన్నమాట మ్యాండేటరీగా.
Third sub rule, such photographs or videographs shall be seized under Panchanama or seizure memo, and all steps taken to ensure proper proof of such photographs or videographs during trial. ఈ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్ ఏం చేయాలంటే సీజ్డ్ అండర్ పంచనామా, పంచ్ విట్నెసెస్ ఉండేటప్పుడు సీజ్ చేయాలి, లేకపోతే సీజర్ మెమో అనేది ఇవ్వాలి అనమాట. అండ్ ఆల్ స్టెప్స్ టేకెన్ ఎన్ష్యూర్ ప్రాపర్ ప్రూఫ్ ఆఫ్ సచ్ ఫోటోగ్రాఫ్స్ డ్యూరింగ్ ట్రయల్. ఇవన్నీ కూడా ప్రాపర్ గాను వీడియో చేశారు, ప్రాపర్ గాను రికార్డ్ చేశారు, ఫోటోగ్రాఫ్స్ ప్రాపర్ గా తీసారు అని డ్యూరింగ్ ట్రయల్ లో ప్రూవ్ చేసుకోవాలి అనమాట. Sub rule 4, the investigating officer shall ensure that such photographs and videographs, if taken electronically, are seized under Panchanama or seizure memo, and steps are taken to preserve the original and ensure that the certificate under 65B of Indian Evidence Act corresponding provision is section 63 of BSA, Bharatiya Sakshya Adhinayam, is obtained and taken to be proved during trial. ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే సచ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ తీసుకున్నారు కదా, ఇఫ్ టేకెన్ ఎలక్ట్రానికల్లీ తీసుకున్నట్లయితే సీజ్డ్ అండర్ పంచ్ ఆర్ సీజర్ మెమో అండ్ స్టెప్స్ టు బి టేకెన్ టు ప్రిజర్వ్ ద ఒరిజినల్. చేసిన తర్వాత ఒరిజినల్ ని ప్రిజర్వ్ చేయాలి. అండ్ ఎన్ష్యూర్ దట్ సర్టిఫికేట్ అండర్ 65B కరెస్పాండింగ్ ప్రొవిజన్ 63 ఆఫ్ BSA ఈజ్ అబ్టైన్ అండ్ టేకెన్ టు బి ప్రూవ్డ్ డ్యూరింగ్ ట్రయల్. సర్టిఫికేట్ కూడా తీసుకొని డ్యూరింగ్ ట్రయల్లోన ప్రూవ్ చేసుకోవాలి అనమాట, ఇవన్నీ కూడా జెన్యూన్ గానే చేసాము అని. సబ్ రూల్ 5, వీడియో ఆర్ ఫోటోగ్రాఫ్స్ షెల్ బి స్టోర్డ్ అనే సెపరేట్ మెమరీ కార్డ్ accompanied by a duly certified certificate under 65B of Indian Evidence Act corresponding provision 63 of BSA. ఈ వీడియోగ్రాఫ్ అని కూడా స్టోర్ చేసి సెపరేట్ మెమరీ కార్డ్ లో పెట్టాలి, accompanied by a duly certified under 65B of Indian Evidence Act corresponding provision is 63 of Bharatiya Sakshya Adhinayam. Sub rule 6, where postmortems are recorded in electronic form, the file containing a postmortem proceedings duly certified should be placed with memory card as an attachment unless an individual memory card are not capable of being produced before the court. అంటే postmortem report అనేది ఎలక్ట్రానిక్ ఫామ్ లో అయినట్లయితే ఫైల్ కంటైనింగ్ ద పోస్ట్మార్టం ప్రొసీడింగ్స్ డ్యూలీ సర్టిఫైడ్ షెల్ బి ప్లేస్డ్ ఇన్ మెమరీ కార్డ్ యాజ్ అటాచ్మెంట్. అంటే మొత్తం టోటల్ అంతా కూడాను ఒకే దీనిలో చేసేటప్పుడు దాన్ని అటాచ్ చేయాలి. అన్లెస్ ఇండివిజువల్ మెమరీ కార్డ్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్. ఇండివిజువల్ గాను సపరేట్ గాను ఇవ్వలేనట్లయితే ఆ మొత్తం ఫైల్ తో పాటు దాన్ని అటాచ్ చేయాలి. నెక్స్ట్ రూల్ ఈజ్ రూల్ 35D, scene mahazar or spot panchanama. Sub rule 1, a site plan of the place of occurrence of an incident shall be appended by investigating officer to scene mahazar or spot panchanama. Sub rule 2, the site plan shall be prepared by investigating officer by hand and shall disclose the place of occurrence, the place of the body or bodies was or were found, the place where the material exhibits and or weapons, blood stains and or body fluids had fallen, place where the bullet shells, if any, were found or have caused impact, the source of light, if any, and adjoining natural and man-made structures or features such as walls, pits, fences, trees, bushes, if any, and elevation of structures and their location. అంటే సైట్ ప్లాన్ అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా ఈ సైట్ ప్లాన్ లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏంటంటే డిస్క్లోజ్ చేయాలి అంటే ప్లేస్ ఆఫ్ అకరెన్స్. ఎక్కడ ప్లేస్ మనకి ఇప్పుడు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనకి వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ ని ఒకసారి రిమైండ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ప్లేస్ ఆఫ్ అకరెన్స్, అక్కడ ప్లేస్ ఆఫ్ అకరెన్స్ మనకి వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ తీసుకున్నట్లయితే ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఈజ్ హాస్పిటల్, దట్ ఈస్ సెమినార్ హాల్. ద ప్లేస్ వేర్ ద బాడీ వాజ్ ఫౌండ్, ఎక్కడ బాడీ ఫౌండ్ అయి ఉంది, ఆ సెమినార్ హాల్లో ఆ పర్టికులర్ ఒక బెడ్ మీద ఉంది. ద ప్లేస్ వేర్ ద మెటీరియల్ ఎగ్జిబిట్స్ ఆర్ వెపన్స్, మనకి చుట్టుపక్కల ఏమైనా వెపన్స్ ఉన్నాయంటే మనకు అందులోన ప్రైమరీలీ అక్కడ ఏమి వెపన్స్ ఏమీ కనిపించలేదు. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే సైట్ ప్లాన్ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ని
వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు కాబట్టి. బ్లడ్ స్టెయిన్స్ అండ్ అదర్ బాడీలీ ఫ్లూయిడ్స్ హ్యాడ్ ఫాలెన్, అంటే డెడ్ బాడీ చుట్టూ అక్కడ ఏమైనా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా. ద ప్లేస్ వేర్ ద బుల్లెట్ షెల్స్ ఇఫ్ ఎనీ ఆర్ ఫౌండ్ ఆర్ కాస్డ్ ఇంపాక్ట్, ఇక్కడ ఇది కాదులేండి, మనకి రాదు, బుల్లెట్ అది కూడా రావు. ద సోర్స్ ఆఫ్ లైట్ ఇఫ్ ఎనీ, అంటే అక్కడ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర సెమినార్ హాల్లో ఏమైనా లైటింగ్ అలాగా, అంటే డే లైట్లో చేశారా, అంటే ఓపెన్ ప్లేసెస్లో అయితే డే టైం నైట్ టైం అలా ఉంటాయి కదా. సోర్స్ ఆఫ్ లైట్. adjoining natural and man-made structures or features such as walls, pits, fences, trees, bushes if any. అక్కడ ఏంటి, అక్కడ ఒక టేబుల్ ఉంది, అక్కడ బెడ్ ఉంది, ఇంకా రిమైనింగ్ చైర్స్ అవి ఉన్నాయి అనుకుంటా, అలా అనమాట. అడ్జాయినింగ్ నేచురల్ అండ్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్. ఇంకా అది ఒక రూమ్ కదా, సెమినార్ హాల్ ఈజ్ ఏ రూమ్. ఇంకా ఎంట్రన్స్ లో ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ కి లాక్ లేదంట. ఎలివేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ దెన్ లొకేషన్. ఆ స్ట్రక్చర్ ని, ఆ లొకేషన్ ని కూడాను స్పాట్ పంచనామాలో రాయాలి అనమాట ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. నెక్స్ట్ రూల్ ఈస్ 35E. ఈ 35E ని 2024 అమెండ్మెంట్ సెకండ్ టైం అనమాట. అంటే 16th August 2024 ఈ రూల్ ఇంట్రడ్యూస్ చేశారు. స్టెప్స్ టు బి టేకెన్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ రేప్. అంటే మనకి రూల్ ఇన్కార్పొరేట్ చేసేది వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ తర్వాత అనమాట. అంటే 16th August 2024. Steps to be taken on receipt of information relating to commission of offence. Subrule 1. Upon receipt of information relating to commission of offence of rape, the investigating officer shall make immediate steps to take victim to any metropolitan magistrate or judicial magistrate for purpose of recording her statement under section 183 of BNSS 2023 shall be handed over to the investigating officer immediately with specific direction that the contents of such statements under 183 shall not be disclosed to any person till the cognizance is taken by the court and at the stage contemplated by the section 230 and 231 of BNSS and not before. అంటే ఏదైనా రేప్, కమిషన్ ఆఫ్ రేప్ అయ్యేటప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే, ఇక్కడ 183 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అంటే ఏంటంటే 164 స్టేట్మెంట్ అనమాట సిఆర్పిసి ప్రకారం. విక్టిమ్ యొక్క స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేయడం కోసం అని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, అసలు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనేది బిఎన్ఎస్ లో తీసేశారు, బిఎన్ఎస్ఎస్ లో, కానీ ఇక్కడ మన వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళాలన్నమాట. షల్ బి హ్యాండ్ ఓవర్ టు ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇమీడియట్లీ ద స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ ద కంటెంట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ షల్ నాట్ డిస్క్లోజ్ టు ఎనీ పర్సన్ టిల్ ద, రికార్డ్ చేస్తారనమాట. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చేయాలి అంటే ఇమీడియట్ గాను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గరికి రేప్ విక్టిమ్ తీసుకెళ్ళాలి. అప్పుడు రేప్ విక్టిమ్ స్టేట్మెంట్స్ ని అండర్ సెక్షన్ 183 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్స్ ని కాగ్నిజెన్స్ తీసుకునే వరకు కూడాను రివీల్ చేయకూడదు అనమాట. ఎప్పుడు ఈ స్టేట్మెంట్స్ ని అన్ని కూడా రివీల్ అవుతాయి అంటే అక్యూజ్ పర్సన్స్ కి కాపీస్ సబ్మిట్ చేస్తారు కదా అండర్ సెక్షన్ 230 అండ్ 231. 230 సప్లై టు అక్యూజ్ కాపీస్ ఆఫ్ పోలీస్ రిపోర్ట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. కాపీస్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారో ఆ టైంలోనే రివీల్ చేయాలి, అంతవరకు కూడాను కంటెంట్స్ ఏవి కూడాను రివీల్ చేయకూడదు అనమాట. 231 ప్రకారం అయితే కోర్ట్ ఆఫ్ సెషన్ లో, అంటే సెషన్స్ కోర్ట్ కేసెస్ లో, సెషన్స్ కేసెస్ అయినట్లయితే 231 ప్రకారం అక్యూజ్ పర్సన్స్ కి డాక్యుమెంట్స్ ఇస్తారు. 230 ప్రకారం అయితే కేసెస్ ట్రైబల్ బై మెజిస్ట్రేట్, అక్యూజ్ పర్సన్స్ కి డాక్యుమెంట్ అండర్ 230 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇస్తారనమాట. అంటే ఇన్సిడెంట్ అయిన వెంటనే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గరికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ రేప్ విక్టిమ్ ని తీసుకువెళ్ళి రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండర్ 183 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం రికార్డ్ చేయాలి. తర్వాత దాన్ని ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు, అంటే ఆ స్టేట్మెంట్స్ ని డిస్క్లోజ్ చేయకూడదు. సప్లై ఆఫ్ కాపీస్ ని కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత అండర్ సెక్షన్ 230 అండ్ 231 ప్రకారం అక్యూజ్ పర్సన్స్ కి కాపీస్ సప్లై చేయడం జరుగుతుంది. Subrule 2. The investigating officer shall, as far as possible, take the victim to the nearest lady metropolitan magistrate or judicial magistrate. అంటే రేప్ ఇన్సిడెంట్ అయిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్
అక్యూజ్ పర్సన్ ని లేడీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి పట్టుకెళ్లాలన్నమాట ఫర్ రికార్డింగ్ స్టేట్మెంట్స్ అండర్ 183 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం. సబ్ రూల్ 3, ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ షల్ రికార్డ్ specifically the date and time at which the learnt about the commission of offense of the rape and the date and time at which he took the victim to the lady metropolitan magistrate or judicial magistrate as aforesaid. Investigating officer mandatorily ga date and time of commission of offense, rape incident eppudu ayindi, and for recording of statements under 183 ki kosamani lady జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి ఏ టైం, డేట్ అండ్ టైం తీసుకువెళ్లారు వాటిని మ్యాండేటరీగాను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రికార్డ్ చేయాలి. ఒకవేళ రేప్ విక్టిమ్ ని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకువెళ్ళడానికి ఫర్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అండర్ 183 చేయడానికి ఎక్సీడింగ్ 24 hours అయినట్లయితే డిలే ఆ రీజన్స్ ని మెన్షన్ చేసి ఆ కాపీని మేజిస్ట్రేట్ కి సబ్మిట్ చేయాలి. Sub Rule 5, medical examination of the victim. Under Section 184 of BNSS imposes an obligation on the investigating officer to get the victim of the rape immediately medically examined. First obligation ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ది రేప్ విక్టిమ్ ని మెడికల్లీ ఎక్స్మైన్ చేయాలి అండర్ సెక్షన్ 184. Later, the copy of the report of such examination shall be immediately handed over to the magistrate who records the statement under Section 183 of BNSS. ఎవరైతే 183 ప్రకారం 3 బిఎన్ఎస్ఎస్ ప్రకారం రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేస్తారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. నెక్స్ట్ రూల్, రూల్ 53A, రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొసీజర్. ఓల్డ్ రూల్ ని సబ్స్టిట్యూట్ చేశారనమాట. రూల్ 53A, రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొసీజర్. సబ్ రూల్ 1, డిపోజిషన్స్ ఆఫ్ విట్నెసెస్ షల్ బి రికార్డెడ్ ఇన్ టైప్డ్ ఫార్మాట్ ఇఫ్ పాసిబుల్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డిపోజిషన్స్ అన్నీ కూడా టైప్ ఫార్మాట్ లోనే చేయాలన్నమాట. ద రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ షెల్ బి ప్రిపేర్డ్ ఆన్ కంప్యూటర్స్ ఇఫ్ అవైలబుల్ ఇన్ ద కోర్ట్ ఆన్ డిక్టేషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఈ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే డిపోజిషన్స్ అన్నీ కూడాను షెల్ బి ప్రిపేర్డ్ ఆన్ కంప్యూటర్స్ అనమాట. కంప్యూటర్స్ లో ఒకవేళ అవైలబిలిటీ ఉంటే కంప్యూటర్స్ లోనే రికార్డ్ చేయాలి. ఆన్ డిక్టేషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్టేట్ చేస్తుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్టేట్ చేసేటప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తారంటే దాన్ని కంప్యూటర్లో రికార్డ్ చేస్తారు. ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ డిపోజిషన్ ఈజ్ టు బి రికార్డెడ్ ఇన్ ఏ లాంగ్వేజ్ అదర్ దాన్ ఇంగ్లీష్ ఆర్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. ఒకవేళ డిపోజిషన్స్ అనేది అదర్ దాన్ ఇంగ్లీష్ ఆర్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నట్లయితే, అంటే ఇంగ్లీష్ తప్ప వేరే ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరేను, ప్రిసైడింగ్ ఆఫీసర్ సైమల్టేనియస్లీ translate the deposition either by himself or through competent translator into English. అదర్ దెన్ ఇంగ్లీష్ లో ఉన్నట్లయితే, అంటే అదర్ దెన్ ఇంగ్లీష్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ లో ఉన్నట్లయితే ఆ డిపోజిషన్స్ తో పాటు ఏంటంటే మళ్ళీ సైమల్టేనియస్ గా ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినా చెప్పాలి. ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పలేనట్లయితే ఎవరైనా కాంపిటెంట్ పర్సన్, అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కి లోకల్ లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఎవరైనా ట్రాన్స్లేటర్ ని పెట్టుకొని దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. అంటే ఇంగ్లీష్ లో కూడా డిపోజిషన్ రాయాలి, ప్లస్ ఆల్సో లోకల్ లాంగ్వేజ్ లో కూడా ఉండాలి అనమాట డిపోజిషన్. ద డిపోజిషన్ షెల్ బి రికార్డెడ్ ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ ద విట్నెస్ అండ్ ఇన్ ఇంగ్లీష్ వెన్ ట్రాన్స్లేటెడ్. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ప్రీవియస్ గా డిపోజిషన్స్ అనేది 1 లాంగ్వేజ్ లో ఉండేవి. ఇప్పుడు ఆఫ్టర్ అమెండ్మెంట్ ఏంటంటే డిపోజిషన్స్ లాంగ్వేజ్ ఆఫ్ ద విట్నెస్ లో ఉండాలి అండ్ ఆల్సో ఇంగ్లీష్ లో కూడా ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ లోన ఒకవేళ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేయమంటున్నారు అనమాట. సబ్ రూల్ 3, ద డిపోజిషన్ షెల్ వితౌట్ ఎక్సెప్షన్ బి రెడ్ ఓవర్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ కోర్ట్. డిపోజిషన్స్ అయిపోయిన తర్వాత మ్యాండేటరీగా ప్రిసైడింగ్ ఆఫీసర్ చదివి విట్నెస్ కి వినిపించాలన్నమాట. మీరు డిపోజిషన్ లో ఇది చెప్పారు కరెక్టే కదా అని, ఒకవేళ ఏమైనా ఉంటే కరెక్షన్స్ అన్ని కూడా అట్ ద స్పాట్ చేయాలన్నమాట. హార్డ్ కాపీ ఆఫ్ ద టెస్టిమనీ సో రికార్డెడ్ డ్యూలీ సైన్ టు బి ఏ ట్రూ కాపీ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఆఫీసర్ షల్ బి మేడ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అగైన్స్ ద రిసిప్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ కి ఇమీడియట్ గా ఆ డిపోజిషన్ అయిపోయిన వెంటనే ఒక కాపీని అవైలబుల్ గా ఉంచాలన్నమాట, ట్రూ కాపీని. దాన్ని విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. అక్యూజ్ కైనా ఆర్ అడ్వకేట్ రిప్రజెంటింగ్ ద అక్యూజ్ పర్సన్ కి ఇవ్వాలి.
టు ద విట్నెసెస్ అండ్ ప్రాసిక్యూటర్ ఆన్ ద డేట్ ఆఫ్ రికార్డింగ్. వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉండాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. విట్నెసెస్కైనా లేకపోతే ప్రాసిక్యూషన్కైనా అవైలబిలిటీ అనేది ఉంటుంది, కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వరు. ఓన్లీ అక్యూజ్ పర్సన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గాను డిపోజిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సబ్ రూల్ 4, ట్రాన్స్లేటర్ షల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఈచ్ కోర్ట్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ బి ట్రైన్డ్ ఇన్ ద లోకల్ లాంగ్వేజెస్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇంకా ట్రాన్స్లేటర్ ని ఈచ్ కోర్ట్ లో కూడా అవైలబుల్ గా ఉండేలాగా చూడాలి అని చెప్పారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకవేళ లోకల్ లాంగ్వేజ్ రాకపోతే అట్ రిక్వెస్ట్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రూల్ 4, ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ నాట్ రికార్డ్ ఎవిడెన్స్ ఇన్ మోర్ దెన్ 1 కేస్ అట్ ద సేమ్ టైం. ప్రిసైడింగ్ ఆఫీసర్ సేమ్ టైంలో మోర్ దెన్ 1 కేస్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని రికార్డ్ చేయకూడదు. నెక్స్ట్ రూల్, రూల్ 53B. దిస్ ఇస్ న్యూ రూల్, రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఫార్మాట్ ఆఫ్ విట్నెసెస్. Sub rule 1, the depositions of each witness shall be recorded, dividing it into separate paragraph, assigning paragraph numbers. అంటే డిపోజిషన్స్, ఈచ్ విట్నెస్ యొక్క డిపోజిషన్స్ ని కూడా పారా వైజ్ గాను రికార్డ్ చేయాలన్నమాట. ఇంకా ఆ పారాకి, ఈచ్ పారాకి నెంబర్ కూడా ఇవ్వాలి. సబ్ రూల్ 2, ప్రాసిక్యూషన్ విట్నెస్ shall be numbered as PW1, PW2. And similarly, defense witness shall be numbered as DW1, DW2, and court witness shall be numbered as CW1, CW2, etc. అంటే కోర్ట్ విట్నెసెస్, ప్రాసిక్యూషన్ విట్నెసెస్ అయితే PW1, PW2, PW3 అలా లైన్ గా వేసుకెళ్తారు. డిఫెన్స్ విట్నెసెస్ అయితే DW1, DW2, ఎక్సెట్రా. కోర్ట్ విట్నెసెస్ అయితే CW1, CW2, CW3, ఎక్సెట్రా అలా రికార్డ్ చేయాలన్నమాట. సబ్ రూల్ 3, record of deposition shall indicate the date of chief examination, cross examination and re-examination. Depositions record చేసేటప్పుడు డేట్ ఆఫ్ చీఫ్ ఎగ్జామినేషన్ వేయాలి, డేట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ వేయాలి, డేట్ ఆఫ్ రీ-ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలన్నమాట. సబ్ రూల్ 4, ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ వెన్ ఎవర్ నెసరీ రికార్డ్ ద డిపోజిషన్స్ ఇన్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్. ఇంకా ఎప్పుడెప్పుడైతే వెరెవర్ నెసరీ అవసరమైనప్పుడు డిపోజిషన్ ని క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లోనే రాయాలి అన్నమాట, రికార్డ్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసినట్లయితే సబ్స్టెన్స్ అనేది డైల్యూట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. సబ్ రూల్ 5, అబ్జెక్షన్స్ బై ఐదర్ ద ప్రాసిక్యూషన్ ఆర్ డిఫెన్స్ కౌన్సిల్ షల్ బి టేకెన్ నోట్ ఆఫ్ అండ్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఎవిడెన్స్. సబ్ రూల్ 5, అబ్జెక్షన్స్ బై ఐదర్ ప్రాసిక్యూషన్ ఆర్ డిఫెన్స్ కౌన్సిల్ షల్ బి టేకెన్ నోట్ ఆఫ్ అండ్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఎవిడెన్స్ అండ్ డిసైడ్ ఇమీడియట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఎవరైనా అబ్జెక్షన్స్ రైట్ చేసినట్లయితే, ప్రాసిక్యూషన్ అయినా డిఫెన్స్ కౌన్సిల్ అయినా అబ్జెక్షన్స్ రైట్ చేసినట్లయితే దాన్ని నోట్ చేయాలి అండ్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఎవిడెన్స్, ఎవిడెన్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట, అంటే డిపోజిషన్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ డిసైడ్ ఇమీడియట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ లా, వాటిల్ని అక్కడే డిసైడ్ చేయాలన్నమాట ఏమైనా అబ్జెక్షన్స్ రైట్ చేస్తే. ఆర్ at discretion of the learned judge at the end of the deposition of the witness in question. లేకపోతే ఎండ్ ఆఫ్ ద డిపోజిషన్ లోనే సరేను దాన్ని డిసైడ్ చేయాలి. ఇమీడియట్ గాను ఆ క్వశ్చన్ లోనైనా చేయాలి, లేకపోతే ఎండ్ ఆఫ్ ద డిపోజిషన్ లోనైనాను ఆ అబ్జెక్షన్ ని డిసైడ్ చేయాలి. సబ్ రూల్ 4, the name and number of witness shall be clearly stated on subsequent date if the evidence is not concluded on the date on which it begins. ఒకవేళ ఎవిడెన్స్ అనేది ఫస్ట్ డేనే కన్క్లూడ్ అవునట్లయితే సబ్సిక్వెంట్ డే కూడా కంటిన్యూ అయ్యేటట్లయితే నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ ద విట్నెస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయాలి. రూల్ 58(1) ఈజ్ సబ్స్టిట్యూటెడ్. రూల్ 58(1), ఎగ్జిబిటింగ్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎవిడెన్స్. క్లాస్ 1, prosecution exhibit shall be marked as exhibit P1, exhibit P2, etc. Similarly, defense exhibits are marked as exhibit D1, exhibit D2, etc. Court exhibit shall be marked as exhibit C1, exhibit C2, etc. Prosecution exhibits అయితే exhibit P1, exhibit P2 అలా రికార్డ్ చేస్తారు. డిఫెన్స్ ఎగ్జిబిట్స్ అయితే ఎగ్జిబిట్ D1, ఎగ్జిబిట్ D2, ఎగ్జిబిట్ D3 అలా చేయాలి. ఒకవేళ కోర్ట్ ఎగ్జిబిట్స్ అయితే ఎగ్జిబిట్ C1, ఎగ్జిబిట్ C2, ఎగ్జిబిట్ C3, ఎక్సెట్రా. క్లాస్ 2, టు ఈజీలీ లొకేట్ ద విట్నెస్ త్రూ హూమ్ ద డాక్యుమెంట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎవిడెన్స్, ద ఎగ్జిబిట్ నెంబర్ షల్ ఫర్దర్ షో ద విట్నెస్ నెంబర్
ఫర్ సచ్ విట్నెస్ ఆఫ్టర్ ద ఎగ్జిబిట్ నెంబర్. ఫర్ ఈజీ లొకేషన్ అంటే ఏ ఎగ్జిబిట్ ని ఎవరు ప్రొడ్యూస్ చేశారో అది చెప్పడానికి ఆ ఎగ్జిబిట్ పక్కన ఎగ్జిబిట్ P1 రెడ్ విత్ PW1, ఒకవేళ ప్రాసిక్యూషన్ విట్నెస్ ఒకవేళ ప్రొడ్యూస్ చేసినట్లయితే PW1. ఎగ్జిబిట్ P2 ఒకవేళ P2 కూడాను ఎగ్జిబిట్ P2 కూడాను ఒకవేళ ప్రాసిక్యూషన్ విట్నెస్ 1 చేసినట్లయితే ఎగ్జిబిట్ P2 రెడ్ విత్ PW1 అనే వస్తుంది అనమాట. అంటే ఎగ్జిబిట్ ఏ ఎగ్జిబిట్ అయితే అది రెడ్ విత్ పెట్టి ఏ విట్నెస్ అయితే ప్రొడ్యూస్ చేశారో దాని పక్కన వేయాలి అనమాట, లొకేట్ చేయాలి. ఫర్ ఈజీ లొకేషన్, if an exhibit is marked without proper proof, the same shall be indicated by showing in bracket subject to proof. ఒకవేళ ప్రాపర్ ప్రూఫ్ లేకుండా ఒకవేళ మార్క్ చేసినట్లయితే దాన్ని ఒకవేళ ఎగ్జిబిట్ P1 దాన్ని PW1 ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఎగ్జిబిట్ P1 రెడ్ విత్ PW1 ఇన్ బ్రాకెట్ లో సబ్జెక్ట్ టు ప్రూఫ్. అంటే ప్రాపర్ ప్రూఫ్ లేదు, దాన్ని ట్రయల్ లోనూ ప్రూఫ్ అనేది ప్రూవ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ టు ప్రూఫ్ అన్నమాట, అలా రాయాలి. ఎక్స్ప్లెనేషన్, ఇఫ్ ద ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 1, ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 1 ఎలా మనం రిప్రజెంట్ చేస్తాం, PW1 introduces a document in evidence, the document shall be marked as exhibit, first document కాబట్టి P1 read with PW1. If proper proof is not offered for the document at the time when it is marked, it shall be marked as exhibit P1 read with PW1 subject to proof. ఒకవేళ మార్క్ చేసేటప్పుడు ప్రాపర్ ప్రూఫ్ అనేది ఇవ్వనట్లయితే సబ్జెక్ట్ టు ప్రూఫ్ అని బ్రాకెట్ లో పెట్టాలన్నమాట. The second document introduced by PW1 will be exhibit P2 read with PW1. సెకండ్ డాక్యుమెంట్ ని కూడా PW1 ప్రొడ్యూస్ చేసినట్లయితే P2 ఎగ్జిబిట్ P2 రెడ్ విత్ PW1 అని రాయాలన్నమాట. క్లాస్ 3, మెటీరియల్ ఆబ్జెక్ట్ షల్ బి మార్క్డ్ యాజ్ సిరీస్ యాజ్ MO1 MO2 ఎక్సెట్రా. Rule 58A, subsequent references to accused, witness, exhibits and material objects. Sub-rule 1, after framing of charges, the accused shall be referred to only by their ranks in array of accused in charge and not by their names or other references except at the stage of identification of witnesses. After framing of charge చేసిన తర్వాత accused person ని వాళ్ళ ర్యాంకింగ్ బట్టే రిఫర్ చేయాలి అన్నమాట. వాళ్ళ నేమ్స్ ని రిఫర్ చేయకూడదు, కానీ ఓన్లీ అట్ ద స్టేజ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద విట్నెసెస్ టైంలో మాత్రమే వాళ్ళ నేమ్స్ ని బట్టి రిఫర్ చేయాలి. అంటే ఆఫ్టర్ ఫ్రేమింగ్ ఆఫ్ ద చార్జ్ అక్యూజ్ పర్సన్స్ ని వాళ్ళ ర్యాంకింగ్ బట్టి A1 A2 A3 అలా రిఫర్ చేయాలి. వాళ్ళ నేమ్స్ ని బట్టి రిఫర్ చేయకూడదు, కానీ ఎక్సెప్షన్ ఏంటంటే స్టేజ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద విట్నెస్ టైంలో మాత్రం నేమ్ బట్టి రిఫర్ చేస్తారు. సబ్ రూల్ 2, ఆఫ్టర్ రికార్డింగ్ ఆఫ్ డిపోజిషన్స్ ఆఫ్ విట్నెసెస్, మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వైల్ రికార్డింగ్ డిపోజిషన్స్ ఆఫ్ అదర్ విట్నెసెస్, the witnesses, exhibits and material objects shall be referred by their numbers and not by names or other references. ఫస్ట్ ఒకళ్ళకి ఒక PW1 కి ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేశారంటే డిపోజిషన్స్ అయిపోయి అనమాట. డిపోజిషన్ ఆఫ్ విట్నెస్, మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్, వాళ్ళవి మార్కింగ్ అయిపోయి, ఎగ్జిబిట్స్ అన్ని మార్కింగ్ అయిపోయి, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్ని అయిపోయి. అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే వైల్ రికార్డింగ్ డిపోజిషన్స్ ఆఫ్ అదర్ విట్నెసెస్ చేసేటప్పుడు the witnesses, exhibits and material objects shall be referred by their numbers and not by their names. అంటే ప్రీవియస్ గా అయిపోయే వాళ్ళందరివి కూడా వాళ్ళ నెంబర్స్ బట్టి ఇండికేట్ చేయాలి, నాట్ విత్ దేర్ నేమ్స్. వేర్ విట్నెస్ cited in complaint or police report are not examined, they shall be referred by their names and the numbers allotted to them in complaint or police report. ప్రైవేట్ కంప్లైంట్ అయినా పోలీస్ రిపోర్ట్ లోనైనా విట్నెసెస్ ని మెన్షన్ చేశారు, కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేయలేదు అనుకోండి, వాళ్ళని నేమ్స్ తోనే ఇండికేట్ చేస్తారు.
అండ్ నెంబర్స్ అలాటెడ్ టు దెమ్ ఇన్ ద కంప్లైంట్ ఆర్ పోలీస్ రిపోర్ట్. ఆ కంప్లైంట్లో పోలీస్ రిపోర్ట్లో ఏ నెంబర్ ఉన్నాయో ఆ నెంబరే ఉంటుంది. వాళ్ళని ఒకవేళ ఎవిడెన్స్ తీసుకుంటేనే వాళ్ళకి PW1 DW1 అలా నెంబరింగ్ వస్తాయి అనమాట. అప్పుడు వాళ్ళకి నేమ్తో సంబంధం ఉండదు. నేమ్ని నెగ్లెక్ట్ చేసి ఈ నెంబర్ని పిలవాలి. ఒకవేళ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళ నేమ్తోనే పిలవాలి. అండ్ వాళ్ళ నెంబర్ కూడాను కంప్లైంట్ ఆ పోలీస్ రిపోర్ట్లో ఏది ఉందో అవే ఉంటాయి అన్నమాట. ఏ విట్నెసెస్ అయితే ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ బట్టే చేయాలన్నమాట. వాళ్ళ నేమ్ని ఇంకా రిఫర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఒకసారి ఆ పర్సన్ది PW1 అయిపోయిన తర్వాత PW1ని PW2 ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు రిఫర్ చేయాలంటే PW1 అని ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఆ PW1 నేమ్ని మెన్షన్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే కంప్లైంట్ ఆర్ పోలీస్ రిపోర్ట్లో వాళ్ళ నేమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అప్పుడు వాళ్ళ నేమ్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళని నేమ్స్ని సైట్ చేయకూడదు, వాళ్ళ ర్యాంక్నే సైట్ చేయాలి అనమాట. సబ్సిక్వెంట్ రిఫరెన్సెస్ టు అక్యూజ్డ్ ఆర్ విట్నెసెస్ ఆర్ ఎగ్జిబిట్స్ ఆర్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో. Next rule 58B, references to statements under 161 and 164 CRPC, corresponding provisions 180 and 183 of BNSS. అంటే ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ని ఎక్కడైనా రిఫర్ చేసేటప్పుడు అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అయినా ఎక్కడైనా రిఫర్ చేసేటప్పుడు ఎలా చేయాలి? Clause 1, during cross examination the relevant portion of the statement recorded under 161 CRPC, corresponding provision 180 of BNSS used for contradicting the respective witness shall be extracted. ఏ పోర్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అయితే రిలవెంట్ ఆ స్టేట్మెంట్ ఫర్ కాంట్రడిక్ట్ చేయడానికి అంటే 161 స్టేట్మెంట్స్ ఎప్పటికి కూడా కాంట్రడిక్షన్కే యూజ్ చేస్తారనమాట, కొరాబరేషన్కి యూజ్ చేయరు. ఈ కాంట్రడిక్ట్ చేసేటప్పుడు ఏ పోర్షన్ ఆఫ్ ద కాంట్రడిక్ట్ చేస్తున్నారో దాన్నే ఎక్స్ట్రాక్ట్ అంటే తీసుకోవాలి అనమాట. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద రిలవెంట్ పార్ట్ యాజ్ aforesaid. The presiding officer in his discretion shall indicate specifically the opening and closing words of such relevant portion while recording the depositions through distinct marking. ఒకవేళ పర్టికులర్ పోర్షన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టమైనట్లయితే స్టార్టింగ్ వర్డ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అండ్ ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ని రిలవెంట్ పోర్షన్ని డిపోజిషన్లో రికార్డ్ చేస్తారనమాట. through distinct marking, వేరేగాను మార్కింగ్ చేసి. Subrule 2, in such cases where the relevant portion is not extracted, the portion only shall be distinctly marked as a prosecution or defense exhibits as the case may be, so that other inadmissible portion of the evidence is not part of the record. ఒకవేళ అలా ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టమని అనుకుంటే డిస్టింక్ట్లీ మార్క్డ్ యాజ్ ఏ ప్రాసిక్యూషన్ ఆర్ డిఫెన్స్ ఎగ్జిబిట్స్, అలాంటి సిచ్యువేషన్లో ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్స్ ఆర్ డిఫెన్స్ ఎగ్జిబిట్స్ గాను సపరేట్ గాను మార్క్ చేయడం జరుగుతుంది అనమాట. Clause 3, in cases where the relevant portion is not extracted, the admissible portion shall be distinctly marked as prosecution or defense exhibit as the case may be. ఒకవేళ ఏదైనా పోర్షన్ అడ్మిట్ చేశారనుకోండి, అడ్మిసిబుల్ పోర్షన్ ని సపరేట్ ఎగ్జిబిట్ గాను రికార్డ్ చేస్తారు, మార్క్డ్ యాజ్ ఎ ప్రాసిక్యూషన్ ఆర్ డిఫెన్స్ ఎగ్జిబిట్. ఎవరికి? Clause 4, the aforesaid rule applicable to recording of statements under 161 CRPC shall mutatis mutandis apply to statements recorded under 164 CRPC. మనకి ఇక్కడ 161 స్టేట్మెంట్స్ లో ఎలా అయితే ఏది రిలవెంట్ పోర్షన్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం లేకపోతే ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టమైతే స్టార్టింగ్ వర్డ్స్ క్లోజింగ్ వర్డ్స్ ఆఫ్ ద రిలవెంట్ పోర్షన్ తో రికార్డ్ చేయడం లేకపోతే దాన్ని సపరేట్ ఎగ్జిబిట్స్ గాను రికార్డ్ చేయడం ఎలా చేస్తామో అలాగే 164 స్టేట్మెంట్స్ కూడా అప్లై అవుతుందని చెప్తున్నారు అనమాట. వెనెవర్ సచ్ పోర్షన్ ఆఫ్ ప్రియర్ స్టేట్మెంట్స్ ఆఫ్ లివింగ్ పర్సన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కాంట్రడిక్షన్ ఆర్ కొరాబరేషన్. మనకి 161 స్టేట్మెంట్స్ అయితే ఓన్లీ కాంట్రడిక్షన్ కే యూజ్ అవుతాయి, కానీ 164 స్టేట్మెంట్స్ అయితే కాంట్రడిక్షన్ ఆర్ కొరాబరేషన్ కి యూజ్ అవుతాయి. ఆ ప్రియర్ స్టేట్మెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద పర్టికులర్ పోర్షన్ ఆర్ సపరేట్లీ రికార్డింగ్ యాజ్ ఎగ్జిబిట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్ డిఫెన్స్ అలా అనమాట. అంటే 161 స్టేట్మెంట్స్ ని ఎలా అయితే రికార్డ్ చేశారో ఫర్ కాంట్రడిక్షన్ కి 164 స్టేట్మెంట్స్ కూడా అదే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఫర్ కాంట్రడిక్షన్ ఆర్ కొరాబరేషన్.
Omnibus marking of entire statement under section 161 or 164 CRPC shall not be done. అంటే మొత్తం స్టేట్మెంట్ అంతా కూడాను ఇక్కడ తెచ్చి డిపోజిషన్స్ లో పెట్టకూడదు అనమాట. ఏ పోర్షన్ అయితే రిలవెంటో ఆ రిలవెంట్ పోర్షన్ ని ఎగ్జిబిట్ గన్ను లేకపోతే ఎవిడెన్స్ లో డిపోజిషన్స్ లో ఇన్సర్ట్ చేయడం అనేది చేయాలి అన్నమాట. మొత్తం డిపోజిషన్స్ ని మళ్ళీ ఇక్కడ మొత్తం 161 స్టేట్మెంట్స్ ని 164 స్టేట్మెంట్ మొత్తాన్ని రికార్డ్ చేయకూడదు. రిలవెంట్ పోర్షన్ ని ఏదైతే కాంట్రడిక్షన్ అవుతుందో, ఏదైతే అడ్మిట్ చేస్తారో లేకపోతే ఏదైతే కొరాబరేషన్ అవుతుందో ఆ పోర్షన్ మాత్రమే రికార్డ్ చేయాలి. నెక్స్ట్ వన్, రూల్ 58C, మార్కింగ్ ఆఫ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ ఎన్ష్యూర్ దట్ ఓన్లీ అడ్మిసిబుల్ పోర్షన్ of section 8 or section 27 of Indian Evidence Act, corresponding provisions, section 6 or section 23 of Bharatiya Saksha Adhinayam is marked, and such portion alone be extracted on a separate sheet and marked and given an exhibit number. అంటే మార్కింగ్ ఆఫ్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ ని ఎలా మార్క్ చేస్తారంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ ఎన్ష్యూర్ దట్ ఓన్లీ అడ్మిసిబుల్ పోర్షన్, ఏదైతే సెక్షన్ 8 ఆర్ 27 లోన ఏది ఏ పార్ట్ అయితే అడ్మిసిబుల్ పోర్షన్ ఉంటుందో దాన్నే మార్క్ చేయాలి. సచ్ పోర్షన్ ఎలోన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఆన్ ఏ సపరేట్ షీట్. ఆ రిలవెంట్ పోర్షన్ ని సపరేట్ షీట్ లో ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సపరేట్ షీట్ ఎక్స్ట్రాక్ట్ ఆన్ సపరేట్ షీట్ అండ్ మార్క్ అండ్ గివెన్ యాజ్ ఎన్ ఎగ్జిబిట్ నెంబర్. దాన్ని మార్క్ చేసి ఒక ఎగ్జిబిట్ నెంబర్ అనేది ఇవ్వాలి అన్నమాట. అంటే కన్ఫ్యూషనల్ స్టేట్మెంట్ లో సెక్షన్ 8 ఆర్ సెక్షన్ 27 లో ఏదైతే రిలవెంట్ పోర్షన్ ఉందో ఆ రిలవెంట్ పోర్షన్ సపరేట్ షీట్ లో ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మార్క్ చేసి సపరేట్ ఎగ్జిబిట్ నెంబర్ అనేది ఇవ్వాలి. అండర్ రూల్ 58C. రూల్ 59 సబ్స్టిట్యూటెడ్. The order framing charge shall be accompanied by formal charge in Form 32 of Schedule 2 of CRPC. Corresponding is Form 33, Schedule 2 of BNSS, to be prepared personally by the presiding officer after complete and total application of mind. Framing of charge అనేది under Form 32 అయితే ఓల్డ్ యాక్ట్ ప్రకారం, Form 33 ఆఫ్ BNSS ప్రకారం ఎప్పుడు చేయాలి అంటే చార్జెస్ ఫ్రేమ్ చేయాలి అంటే ఆఫ్టర్ కంప్లీట్ అండ్ టోటల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, జ్యుడిషియల్ మైండ్ కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత చార్జెస్ అనేవి ఫ్రేమ్ చేయాలి. సబ్ రూల్ 2, చార్జెస్ ఆఫ్ ప్రీవియస్ కన్విక్షన్ టు బి సెట్ అవుట్ సెపరేట్లీ. If he is proposed to prove several previous convictions against an accused person for purpose of effecting his punishment, ఒకవేళ ఫర్ ప్రూవింగ్ సెవరల్ ప్రీవియస్ కన్విక్షన్స్ అగైన్స్ట్ అన్ అక్యూజ్డ్ పర్సన్ అనుకునేటప్పుడు, అంటే దాన్ని పనిష్మెంట్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి అని అనుకుంటే, దే షల్ నాట్ బి లంప్డ్ ఇన్ వన్ హెడ్ ఆఫ్ చార్జ్ బట్ షల్ బి సెట్ ఫోర్ సపరేట్లీ ఈచ్ అండర్ ఎ డిస్టింక్ట్ హెడ్ ఆఫ్ చార్జ్. ఒకవేళ ప్రీవియస్ కన్విక్షన్ కూడాను వాళ్ళకి ఎన్హాన్స్ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకునేటప్పుడు, అంటే ప్రీవియస్ గా చాలా ఆఫెన్సెస్ చేసి కన్విక్ట్ అయినట్లయితే వాటిల్ని ఒకే చార్జ్ కాకుండా డిస్టింక్ట్ చార్జెస్ అనేవి ఫ్రేమ్ చేయాలి. అంటే చార్జ్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనే దాని గురించి రూల్ 59 చెప్తుంది అనమాట. కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ జ్యుడిషియల్ మైండ్ చార్జెస్ ఫ్రేమ్ చేయాలి. ఒకవేళ అక్యూజ్డ్ పర్సన్ ప్రీవియస్లీ కన్విక్ట్ అయినట్లయితే దానికి డిస్టింక్ట్ చార్జెస్ అనేవి ఫ్రేమ్ చేయాలి అని రూల్ 59 చెప్తుంది. రూల్ 61A, డైరెక్షన్ ఫర్ ఎక్స్పెడిషియస్ ట్రయల్, అంటే స్పీడీ ట్రయల్ అన్నమాట. Sub Rule 1, in every inquiry or trial, the proceedings shall be held as expeditiously possible. Inquiry అయినా ట్రయల్ అయినా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా యాజ్ ఎక్స్పీడియస్లీ యాజ్ పాసిబుల్ అవ్వాలి, అంటే యాజ్ సూన్ యాజ్ కంప్లీట్ అవ్వాలి అనమాట. అండ్ ఇన్ పర్టికులర్ వెన్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ హ్యాస్ వన్స్ బిగన్, ద సేమ్ షల్ బి కంటిన్యూడ్ డే టు డే అంటిల్ ద విట్నెసెస్ ఇన్ అటెండెన్స్ హ్యావ్ బీన్ ఎగ్జామైన్డ్. వన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ స్టార్ట్ అయినట్లయితే డే టు డే ట్రయల్ అనేది జరగాలి అంటిల్ ద ఆల్ విట్నెసెస్ ఇన్ అటెండెన్స్ హ్యావ్ బీన్ ఎగ్జామైన్డ్. అక్కడ ప్రెజెంట్ అయ్యే వాళ్ళందరినీ కూడాను ఎగ్జామైన్ చేయాలి అనమాట. అన్లెస్ ద కోర్ట్ ఫైండ్స్ ద అడ్జర్న్మెంట్ ఆఫ్ ద సేమ్ బియాండ్ ద ఫాలోయింగ్ డే టు బి నెసరీ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ అండర్ సెక్షన్ 301 subsection 1 of CRPC. Corresponding provision is 346 of BNSS. Unless the court finds adjournment is necessary అనుకునేటప్పుడు తప్ప
డే టు డే ట్రయల్ అనేది కండక్ట్ చేయాలి. ఒకవేళ అడ్జార్న్ చేసినట్లయితే reasons must be recorded under section 309 subsection 1 of CRPC. Corresponding provision is 346 of BNSS. For this purpose, at the commencement and immediately after framing of the charge, court shall hold scheduling hearing to ascertain and fix consecutive dates for recording of evidence. అంటే ఇది స్పీడీ ట్రయల్ అవ్వడం కోసం అని, ఎక్స్పెడిషియస్ ట్రయల్ అవ్వడం కోసం అని ఏం చేయాలి అంటే, కమెన్స్మెంట్ అయ్యేటప్పుడే కోర్టు ఒక షెడ్యూల్ని ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. ఫర్ దిస్ పర్పస్ ఎట్ ద కమెన్స్మెంట్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్రేమింగ్ ద చార్జ్, కోర్ట్ షల్ హోల్డ్ ఏ షెడ్యూలింగ్ హియరింగ్ టు అసర్టైన్ అండ్ ఫిక్స్ కన్సెక్టివ్ డేట్స్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ని రికార్డ్ చేయడానికి ట్రయల్ కమెన్స్ అయ్యేటప్పుడే ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయాలన్నమాట. పర్టికులర్ డేట్స్లో పర్టికులర్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేస్తారు అని. రిగార్డ్ బీయింగ్ హ్యాడ్ to whether the witnesses are material or eyewitness or formal witness or experts. ఆ విట్నెసెస్ ఎవరైతే వాళ్ళు మెటీరియల్ విట్నెస్ అయినా, మెటీరియల్ విట్నెస్ అయినా, ఐ విట్నెస్ అయినా, ఫార్మల్ విట్నెస్ అయినా, ఎక్స్పర్ట్ విట్నెస్ అయినా, ఎవరికి ఏ షెడ్యూల్ ప్రకారం అయితే ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో షెడ్యూల్లో, ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేయాలన్నమాట. The court then shall draw a schedule indicating consecutive dates when witnesses should be examined. The court shall draw up a schedule indicating a consecutive dates when the witnesses should be examined. It is open to schedule recording of set of witnesses, depositions on one day and on the next day and other sets and so on. Particular day lo ఎంతమంది విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళ ఎవిడెన్స్ ని రికార్డ్ చేయాలి, డిపోజిషన్స్ రికార్డ్ చేయాలి, ఆ నెక్స్ట్ డే అండ్ సో ఆన్, అలా అనమాట. ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కోర్ట్ షల్ ఆల్సో బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్ ascertain if the parties wish to carry out admission of any document under 294, corresponding provision is 330 of BNSS, and permit them to do so. Afterwards, such consecutive dates for trial shall be fixed. అంటే కమెన్స్మెంట్ ఆఫ్ ద ట్రయల్ అయ్యే కంటే ముందే ఎవరైనా అడ్మిట్ చేస్తారా అని అడుగుతుంది అనమాట. ఎనీ డాక్యుమెంట్స్ని అడ్మిట్ చేస్తారా, అడ్మిట్ చేస్తే ఇంకా దాని మీద ట్రయల్ కండక్ట్ చేయాల్సిన నెసిటీ లేదు కదా, రిమైనింగ్ వాటి మీద చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గాను ఎవరైనా అడ్మిట్ చేస్తారా అని అడుగుతారనమాట. 294 కరెస్పాండింగ్ ప్రొవిజన్ ఇస్ 330 ఆఫ్ BNSS ప్రకారం. సబ్ రూల్ 2, ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్, ఇఫ్ ద కోర్ట్ ఫైండ్స్ ఇట్ నెసరీ ఆర్ advisable to postpone the commencement of or adjourn any inquiry at trial, it may from time to time for reasons to be recorded postpone or adjourn the same as such terms as it thinks fit for such time as it considers reasonable. అంటే ఒకవేళ ఎప్పుడైనా ట్రయల్ ఆర్ ఎంక్వైరీ అడ్జార్న్ చేయాలి అనుకుంటే ఆ రీజన్స్ ని మెన్షన్ చేయాలి అన్నమాట. If the witness is in attendance, no adjournment or postpone shall be granted without explaining them except for special reasons to be recorded in writing. ఒకవేళ ట్రయల్ అయ్యేటప్పుడు అడ్జార్న్ చేయాలనుకుంటారు, కానీ ఒకవేళ విట్నెసెస్ ఎవరైనా వచ్చినట్లయితే విట్నెసెస్ ని కంపల్సరీగాను ఎగ్జామిన్ చేయాలి. కానీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో విట్నెస్ వచ్చినా కూడా అడ్జార్న్ చేయొచ్చు, ప్రొవైడెడ్ రీజన్స్ మస్ట్ బి ఇన్ రైటింగ్ లో ఉండాలి అనమాట. అండర్ సెక్షన్ 309 సబ్సెక్షన్ 2 ఆఫ్ CRPC, కరెస్పాండింగ్ ప్రొవిజన్ ఇస్ 346 of BNSS. Next one, Rule 67. This is also substituted. Every judgment shall contain the following. Sub-Rule 1, start writing with preface showing the names of the parties as per Form A to the rules. మనకి రూల్స్ లో లాస్ట్ కి ఫార్మ్స్ ఇచ్చారనమాట. ఫార్మ్స్ లో ఎలా ఉన్నాయో అలాగా స్టార్ట్ విత్ preface showing the names of the parties. Sub-Rule 2, a tabular statement as per Form B. Tabular statement lo rayali. Sub-Rule 3, an appendix giving the list of prosecution witnesses, defense witnesses, court witnesses, prosecution exhibits, defense exhibits, court exhibits, material objects as per Form C. Form C lo manaki లిస్ట్ అపెండిక్స్ అనేది ఇచ్చారు, గివింగ్ ద లిస్ట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విట్నెసెస్, డిఫెన్స్ విట్నెసెస్, కోర్ట్ విట్నెసెస్, ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్స్, డిఫెన్స్ ఎగ్జిబిట్స్, కోర్ట్ ఎగ్జిబిట్స్ అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
ఎలా ఉండాలి, ఎలా అంటే మనం ఎలా రాయాలి అనేది ఒక టాబ్యులర్ ఫామ్ ఇచ్చారనమాట. అండ్ ఆల్సో సబ్ రూల్ 4 ఎక్స్ప్లెనేషన్ ఫర్ డిలే. జడ్జిమెంట్ డిలే చేసినట్లయితే ఎందుకు డిలే అయింది, ఎక్స్ప్లెనేషన్ ఫర్ డిలే కూడా మెన్షన్ చేయాలి. అంటే జడ్జిమెంట్లో నేమ్స్ ఆఫ్ ద పార్టీస్ ఉండాలి. యాజ్ పర్ ఫామ్ ఏ ప్రకారం టాబ్యులర్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. యాజ్ పర్ ఫామ్ బి ప్రకారం అపెండిక్స్ యాజ్ పర్ సి ప్రకారం ప్రాసిక్యూషన్ విట్నెస్, డిఫెన్స్ విట్నెసెస్, కోర్ట్ విట్నెసెస్, ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్స్, డిఫెన్స్ విట్నెసెస్, కోర్ట్ విట్నెసెస్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా టాబ్యులర్ ఫామ్ లో ఉండాలి. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ డిలే కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, రూల్ 67A ఇన్ కాంప్లియన్స్ విత్ సెక్షన్స్ 354 and 355 CRPC, corresponding provision is 393 of BNSS. In all cases, the judgment shall contain, అంటే జడ్జ్మెంట్స్ ఎలా ఉండాలి అంటే పాయింట్ ఆర్ పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్, డెసిషన్ thereon and reasons for the decision. ఏ పాయింట్స్ మీద డిటర్మైన్ చేస్తారు అంటే చార్జెస్ అనమాట. పాయింట్స్ ఆర్ పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్, డెసిషన్ అంటే మనకేంటి చార్జెస్ ఉంటాయి, చార్జెస్కి డెసిషన్ ఉంటుంది, ఆ డెసిషన్ ఉండాలి. అండ్ రీజన్స్ ఫర్ డెసిషన్, సింప్లీ డెసిషన్ ఇస్తే సరిపోదు, ఆ డెసిషన్ ఇవ్వడానికి ఉండే రీజన్స్ని కూడా మెన్షన్ చేయాలి జడ్జ్మెంట్లో. Next rule is Rule 67B. In case of conviction, the judgment shall separately indicate the offense involved and sentence awarded. ఒకవేళ అక్యూజ్ పర్సన్ ని కన్విక్ట్ చేసినట్లయితే సపరేట్ గాను ఈ అఫెన్స్ కి ఇంత అవార్డు ఇంపోజ్ చేశారు అని సపరేట్ గాను మెన్షన్ చేయాలి అన్నమాట. ప్రతి అఫెన్స్ కి ఒకవేళ జాయింట్ ఆఫ్ అఫెన్సెస్ అయినట్లయితే ప్రతి అఫెన్స్ కి సపరేట్ గా ఈ అఫెన్స్ కి ఇంత అవార్డు ఇచ్చారు, ఈ అవార్డుకి ఇంత సెంటెన్స్ ఇంపోజ్ చేశారు అలా మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ దేర్ ఆర్ మల్టిపుల్ అక్యూజ్, ఈచ్ ఆఫ్ దెమ్ షల్ బి డెల్ట్ సపరేట్లీ. ఒకవేళ మల్టిపుల్ అక్యూజ్ ఉన్నట్లయితే దాన్ని సపరేట్ గా మెన్షన్ చేయాలి అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎక్విటల్, ఇఫ్ ద అక్యూజ్డ్ ఈజ్ ఇన్ కన్ఫైన్మెంట్, ద డైరెక్షన్ షల్ బి గివెన్ టు సెట్ అవుట్ ద అక్యూజ్డ్ ఎట్ లిబర్టీ. ఒక అక్యూజ్ పర్సన్ ఒకవేళ కన్ఫైన్మెంట్ లో ఉండి ఎక్విటల్ ఆర్డర్స్ వచ్చినట్లయితే జడ్జ్మెంట్ లో సెట్ ద అక్యూజ్ అట్ లిబర్టీ అని రాయాలన్నమాట, అంటే రిలీజ్ చేయమని రాయాలి. అన్లెస్ సచ్ అక్యూజ్ ఈజ్ ఇన్ కస్టడీ ఇన్ ఎనీ అదర్ కేస్. ఒకవేళ వేరే కేసులో అతను ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే ఈ పర్టికులర్ అఫెన్స్ లో ఎక్విటల్ అయినట్లయితే రిలీజ్ చేయమని చెప్తారు. ఒకవేళ వేరే అదర్ కేసులో కూడా ఉన్నట్లయితే ఆ కేసు ట్రయల్ కంప్లీట్ అవ్వకపోతే అతన్ని కన్ఫైన్మెంట్ లోనే ఉంచుతారు. నెక్స్ట్ రూల్ 67C. In the judgment, the accused, witness, exhibits and material objects shall refer to by their nomenclature or number and not only by their names or otherwise. అంటే ఇక్కడ మనకి జడ్జ్మెంట్ లో ఏం చేయాలంటే అక్యూజ్, విట్నెస్ ఆర్ ఎగ్జిబిట్స్ ఆర్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని ఏం చేయాలంటే వాళ్ళ నెంబరింగ్ బట్టి, ర్యాంకింగ్ బట్టి మెన్షన్ చేయాలి. Wherever there is a need to refer the accused or witness by their name, the number shall indicate within the bracket. ఎప్పుడైతే విట్నెస్ అయినా అక్యూజ్ పర్సన్ దాని నేమ్ రిఫర్ చేయాల్సిన నెసెసిటీ ఉన్నట్లయితే ఆ నేమ్ తో పాటు పక్కన వాళ్ళ ర్యాంకింగ్ ని కూడా బ్రాకెట్ లో వేసి మెన్షన్ చేయాలి. రూల్ 67D. The judgment shall be written in paragraphs and each paragraph shall be numbered in seriatim. జడ్జిమెంట్ ని పారాగ్రాఫ్స్ లో రాయాలి, ఈచ్ పారాగ్రాఫ్ కి నెంబరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మే ఇన్ దర్ డిస్క్రిషన్ ఆర్గనైజ్ ద జడ్జ్మెంట్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్. ఆ జడ్జ్మెంట్ ని వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డిస్క్రిషన్ బట్టి నెంబరింగ్ అనేవి అంటే పారాగ్రాఫ్ సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు. 68 ని ఒమిట్ చేశారనమాట 2024 అమెండ్మెంట్ లో. రూల్ 81A. సెపరేషన్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్. The state government shall appoint advocates other than the public prosecutors to advise the investigating officers during investigation. Investigation time lo police officers ki advisors ఇవ్వడానికి అదర్ దెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి అని చెప్తుందన్నమాట రూల్ 81A ప్రకారం. రూల్ 90. This is also substituted in the place of old rule. Sub-rule 1. Sessions cases may be given over all other work and no other work should be taken up on sessions day until the sessions work for the day is completed. Sessions work complete అయ్యే వరకు కూడా ఏ వర్క్ ని కూడా సెషన్స్ కోర్టు టేకప్ చేయకూడదు అనమాట. ఫస్ట్ ప్రియారిటీ అనేది సెషన్స్ కేసెస్ కి ఇవ్వాలి.
A sessions case once posted should not be postponed unless that is unavoidable. ఒకసారి సెషన్స్ కేసు పర్టికులర్ డేని ట్రయల్ అవ్వాలి అని తీసుకునేటప్పుడు కంపల్సరీగా చేయాలి, అన్లెస్ అన్అవైడబుల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పుడు తప్ప. అండ్ వన్స్ ద ట్రయల్ ఈస్ బిగిన్ ఇట్ షుడ్ ప్రొసీడ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ డే టు డే అంటిల్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఒక్కసారి సెషన్స్ ట్రయల్ స్టార్ట్ అయిందంటే డే టు డే ట్రయల్ మాత్రం అవ్వాలి అనమాట, కంటిన్యూస్ గాను, అంటిల్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. If for any reason a case has to be adjourned or postponed, intimation should be given forthwith to both sides and immediate steps to be taken to stop the witnesses and secure their presence on adjourn. ఒకవేళ ఏదైనా రీజన్ వలన పోస్ట్పోన్ అయినట్లయితే ముందుగానే విట్నెసెస్కి పార్టీస్కి కూడా ఇంటిమేట్ చేయాలి అన్నమాట. నెక్స్ట్ అడ్జర్న్మెంట్ డేట్ ఎప్పుడు అనేది మెన్షన్ చేయాలి. Every sessions judge should arrange as he finds most convenient for the disposal of urgent and civil criminal work. Most civil and criminal matters ఉన్న వాటికి సెషన్ జడ్జ్ అరేంజ్ చేసుకొని దాన్ని ఫస్ట్ డిస్పోజ్ చేయాలి అన్నమాట. థ్యాంక్ యూ.